అంటే మేడం మీరు చెప్పండి, అంటే మీరు ఇప్పటి వరకు ఏమన్నా అనిపించిందా సూసైడ్ చేసుకున్న ఆలోచన వరకు ఎప్పుడు వచ్చిందా మీకు? ఎప్పుడన్నా సూసైడ్ అంటే బిఫోర్ సర్జరీకి ముందు సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఎందుకు అనిపించింది? అందుకు నేను ఎందుకు బతికాను, ఈ లైఫ్ నాకు ఎందుకు చేయవద్దు అని చెప్పి అనిపించింది. ఇప్పుడు శశిరేఖ గారు అంటే ఒక తోపు సెలబ్రిటీ, ఏమన్నా సినిమా ఆఫర్లు వస్తున్నాయా? సినిమా ఆఫర్స్ వస్తున్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఓటీటీ గానీ, సో థియేటర్ ప్రింట్ గానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నా. సో దానివల్ల నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయాను చాలా డేస్ నుంచి. ఫైనల్ గా ఈ రోజు ఇచ్చాను. బట్ సినిమాలు చేస్తున్నా, అయ్యే సినిమాలు రిలీజ్ అవుతాయి తొందరలో. శశిరేఖ మంచి ఆర్టిస్ట్ అని అనుకుంటున్నాం. బట్ మీరు అందరు సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఆర్టిస్ట్ అవి ఒక సెలబ్రిటీగా అవుతా. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రావాలి, నన్ను అందరూ ఆదరించాలి. ఒక అమ్మాయిగా, ఒక మీ ఇంట్లో అమ్మాయిగా, లేదా ఏ విధంగా అయినా నన్ను రిసీవ్ మంచిగా చేసుకుంటే నేను హ్యాపీ. ఓకే. సో అంటే మేడం ఇప్పుడు అంటే మిమ్మల్ని ఫ్యూచర్ లో ఇట్లనే యాక్ట్రెస్ చూడాలనుకోవాలా, లేకుంటే హీరోయిన్ చూసే ఛాన్స్ ఉందేమన్నా? హీరోయిన్ కంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చేస్తున్న ఒక 2 మూవీస్ లో మెయిన్ లీడ్ నేనే చేస్తున్నా హీరోయిన్ గా. సో థ్యాంక్ యూ. బట్ అంటే ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ బట్టి మనం ఇచ్చేయాలి కాబట్టి ఒక పక్క హీరోయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా నేను ఇంకా చేంజ్ అవ్వాలి, చాలా చేంజ్ అవ్వాలి. హీరోయిన్ మెటీరియల్ అంటే మనం మామూలుగా వర్కౌట్ గట్టి చేయాలి, మనం డైట్ చేయాలి. సో ఇంకా 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 శశిరేఖ చాలా చేంజ్ అయిపోయింది. మేడం నేను ఒక కామెంట్ చూసిన, ఎనిమల్ సినిమా చూసారా? ఎనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటాయి కదా, తనలాగానే ఉన్నారని చాలా మంది కూడా కామెంట్ పెడతారు. ఎలా ఫీల్ అవుతున్నారు? యానిమల్ మూవీ ఓకే, అలా లేను కానీ అలా అవ్వడానికి ట్రై చేస్తా ఇప్పుడు. ఓకే. మీకు ఎవరైనా చెప్తుంటారా మేడం మీరు అనుష్క లాగా ఉంటారు, లైక్ మన ప్రియాంక చోప్రా లాగా కానీ, లేకుంటే రష్మిక మందన్ లాగా ఎవరైనా చెప్తుంటారా? రష్మిక మందన అని చెప్తారు. రష్మిక మందన లెక్క ఉంటది నీ బాడీ అనే స్ట్రక్చర్ గానీ, నువ్వు గానీ రష్మిక మందన్ లెక్క. యానిమల్ రష్మిక మందనే కదా అంటే హీరోయిన్ గారు. ఓకే, ఒకసారి రారా స్వామి అంటారా? ఒకసారి స్వామి రష్మిక మందన్ అంటారు కదా పుష్ప సినిమాలో, అట్లా స్వామి ఏం చేస్తున్నా స్వామి, ఇంకా స్నానం చేయట్లే. ఓకే. ఓకే, మీరు అంటే ఏమన్నా పాటలు ఇట్లా వచ్చా? మీరు మీకు పాడతారా పాటలు కానీ, డాన్స్ కానీ? నేను ఎందుకండి పాటలు, నా వాళ్ళ సింగర్స్ బరువు పోయింది బాబు. అంతే అంటారా? మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్, ఓకే. ఎందుకు? అతను యంగ్ గా ఉంటాడు కదా. సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ, అందరు హీరోలు ఇష్టమే. బట్ ఐ లైక్ సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ. ఓకే, విజయ్ దేవరకొండ ఎందుకు? రొమాంటిక్ ఉంటాడు కదా. రొమాంటిక్ అంటారు. ఓకే. విజయ్ దేవరకొండ సినిమాలో మీకు రొమాంటిక్ కావాలా, లవ్ కావాలా అంటే మీరు ఏం చెప్తారు? గీతా గోవిందన్ సినిమా అంటే ఇష్టం. గీతా గోవిందన్ సినిమా, ఓకే. ఏం నచ్చింది సినిమాలో మీకు? అట్లా ఏం నచ్చిందంటే అమ్మాయిని బైక్ మీద వేసుకొని తిరుగుతాడు. సో ఫస్ట్ అమ్మాయిని ఇచ్చారు, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటాడు. సో చాలా బాగుంటది. ఓకే. శశిరేఖ గారు, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇప్పుడు అబ్బాయి ఫీలింగ్స్ వస్తే ఏదో ఒకటి చేసుకుంటారు, మీకు ఫీలింగ్స్ వస్తే మీరు ఏం చేసుకుంటారు? నాకు ఫీలింగ్స్ వస్తే నేను ఏం చేసుకుంటానా, నాకు ఎక్కువ ఫీలింగ్స్ రావు. సో ఒకవేళ ఫీలింగ్ వచ్చేటట్టుంటే నా మైండ్ డైవర్ట్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? నిజంగా చెప్పండి. ఇంకా నేనేం చేయలేనండి. ఇంకా మీరు ఐపీఎల్ చూస్తారా అండి? ఐపీఎల్ ఎక్కువ చూడను, చూస్తాను. ఓకే. ఎవరు మీకు ఐపీఎల్ లో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. లేదు చెప్తానండి, విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఎందుకు? మహేంద్ర సింగ్ ధోని కూడా ఇష్టమే. బట్ తను ఇంకా యంగ్ లో అది డల్ అవుతున్నారు కదా, ఇంకా ఏజ్ పెరుగుతుంది. సో రిటైర్మెంట్ తీసుకున్న అవకాశాలు కూడా ఉంటాయి కదా. విరాట్ కోహ్లీ బాగుంటారు. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కదా. ఓకే. సో మీకు అంటే అంటే ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయట్లేదు. 2 సార్లు అక్కడ చూసినా అయితే నేనే నవ్వేస్తా, ఇంప్రెస్ అయిపోతా. ఓకే. అంటే మీకు ఎవరైనా చెప్పారా మీ కళ్ళు నేరేడు పనిలా ఉంటాయని? కళ్ళు నేరేడు పళ్ళ కాదు, కళ్ళు బాగుంటాయి అని చెప్తారు అంతే. ఓకే. అంటే మీరు అంటే ఏం చెప్పదలుచుకుంటారు? అంటే ఫ్యూచర్ లో మిమ్మల్ని ఫాలో అవుతున్న వారికి ఏం చెప్పదలుచుకుంటారు? ఫ్యూచర్ లో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిల్చోవాలి నా థాట్. సో నన్ను ఫాలో అయ్యేటోళ్ళు నాలా కాకుండా, నన్ను చూసి కాకుండా, సో నాలో ఏదో ఒక పని నచ్చైనా, ఒక 2-3 అయినా
ఇంకా అప్డేట్ అవుతారు, ఇంకా పైకి వస్తారని నా హోప్. సో ఎవరేం నెగిటివ్ అవ్వకుండా, నేను ఒకవేళ తప్పు చేసినా నా దారిలో మీరు నడవకుండా, నేను తప్పు చేసినా నాకు ఏమైనా చెప్పండి. సో లేదా నేనే చాలా ట్రై చేస్తాను మంచిగా చేయడానికి, ఇంకా ఇంకా మంచిగా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అంటే శశిరేఖ అమ్మాయి చెప్పండి, ఫ్యామిలీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు, ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు, డబ్బు గురించి ఏం చెప్పదలుచుకున్నారు, సొసైటీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఫ్యామిలీ అంటే మనకి మన పుట్టిన కాడ నుంచి మన ఫ్యామిలీ మనకు తోడుంటది. ఒక వయసు వచ్చేసరికి మనకు ఫ్యామిలీ ఉండదు, ఇంకా మనం ఎక్కడో దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా బతకాలి. సో ఇంకా మనకి ఒక ఏజ్ అంటూ వచ్చేసి ఇంకా మనం ఇంట్లో వాళ్ళని వదులుకోవాల్సి వచ్చేది. చాలా ఫ్యామిలీని మిస్ అయిపోతాము. సో చాలా అంటే చాలా మిస్ అవుతాము, చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి చాలా ఏడుపు వస్తుంది, చాలా అంటే చాలా. సో ఫ్యామిలీకి మంచిగా సపోర్ట్ ఉండి, ఫ్యామిలీ ఇంటికాడ మమ్మీ డాడీ దగ్గర ఉండిపోతే బాగుంటది అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫ్రెండ్స్ అంటే ఒకసారి నమ్మించి మనం మోసం చేయకూడదు. ఫ్రెండ్షిప్ ఒక బాండ్, ఫ్రెండ్స్ బాండ్ ఏర్పడింది అంటే అది అలాగే లైఫ్ లాంగ్ ఇంకా ఏర్పడాలి. మన మధ్య ఎన్ని అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి మన బ్యాక్ సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఉండాలి. ఇప్పుడు నాకు ఏదైనా అవుతుందంటే నాకు నువ్వు ఉన్నావు, నీకు ఏదైనా అవుతుందంటే నీకు నేనున్నాను అన్న ఫ్రెండ్స్ కావాలి. సో అది మధ్యలోనే పరిచయం అయ్యారు, నేను ఎదుగుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు ఎదుగుతుంటే నేను చూడలేకపోతున్నా, అటువంటి ఫ్రెండ్షిప్ వద్దు. సో ఎటువంటి ఫ్రెండ్షిప్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే దయచేసి అలా చెయ్యొద్దు. ఎందుకంటే ఒకరు నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటే నేను ట్రూగా ఉంటా, లేదా నేను నిన్ను మోసం చేయాలనుకో నువ్వు ట్రూగా ఉంటావు. ఇద్దరు ఎవరో ఒక ట్రూ పర్సన్ ఉంటారు, ఒకరు మోసం చేసే ఫ్రెండ్స్ ఉంటారు. సో అలా నా ఫ్రెండ్షిప్ కూడా అలానే ఉంది. నేను ఎదుగుతుంటే నన్ను తొక్కేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నేను మిస్ ఇండియా అయితే ఓరవలేని వాళ్ళు, నన్ను చూసిన బ్యాక్గ్రౌండ్ చెప్పుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను ఏం చెప్పలేను, నన్ను చూసి ఏడిస్తే నీకు ఏమీ రాదు. ఒక కమ్యూనిటీ పర్సన్ గా నువ్వు నాకు మంచి సపోర్ట్ చేస్తే నీకు కూడా ఏదో రోజు అదే సపోర్ట్ నీకు ఇవ్వచ్చు, నేనే మంచి సపోర్ట్ చేయొచ్చు, నువ్వు నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. సో అలా అంటే ఇంకా మనలో మన అనుకున్న ఫ్రెండ్సే మనకి బ్యాక్ బోన్ చేసేస్తారు. ఎవరు నిజమైన ఫ్రెండ్, ఎవరు ఫేక్ ఫ్రెండ్ అంటే ఎట్లా చెప్తారు మీరు? అది ఎవరు నిజమైన ఫ్రెండ్ అయితే అది ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని ఆదుకుంటాడో వాడే నిజమైన ఫ్రెండ్. ఒకడు కొట్టే గసిరేటోడే నిజమైన ఫ్రెండ్ అండి. మంచిగా మాట్లాడి అన్నట్టు నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. ఒకళ్ళు మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కోపంగా ఉన్నా వాళ్ళే మనకు నిజమైన ఫ్రెండ్. డబ్బు గురించి చెప్పదలుచుకోరండి. డబ్బు అంటే ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏ పని అవ్వదు. మన లైఫ్ లో మనం బతకాలి అంటే మనకి మనీ చాలా, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనీ. నేను ఈ రోజు నా దగ్గర మనీ ఉందంటే నేను ఒక యువరాణిని అయిపోవచ్చు, ఈ హైదరాబాద్ నే వెళ్ళొచ్చు. అదే నా దగ్గర ఒక రూపాయి కూడా లేదంటే నేను అడుక్కోవచ్చు. సో మనకి మనీ లేని మనకి ఏ పని అవ్వదు. ఈ రోజు నేను తినాలన్నా, నేను ఈ రోజు ఇంత అందంగా ఉండాలన్నా, రేపు పొద్దు నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలన్నా నాకు మనీ కావాలి. సో మనీ మోస్ట్ ఇంపార్టెంట్. మనీ మనం వృధా ఖర్చు చేయకూడదు, మనీ మనం సేవింగ్స్ పెట్టుకోవాలి. ఒకనొక సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనకి మన ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, మన ఫ్యామిలీ ఉండకపోవచ్చు, మన దగ్గర ఎవరు రారు. మన దగ్గర మన మనీ ఉంటే ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ వస్తుంది, సొసైటీ వస్తుంది, ప్రతి ఒక్కరు వస్తారు మన దగ్గర. కేవలం మనీ చూసి, మన సేవింగ్స్ చూసి ప్రతి ఒక్కరు వస్తారండి. మనీ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్ ఈజ్ మన లైఫ్. సొసైటీలో ట్రాన్స్ కి ఎలా ఉండాలి, ఎట్లాంటి రెస్పెక్ట్ ఉందంటే ఏం చెప్తారు? సొసైటీలో ట్రాన్స్ కి రెస్పెక్ట్ ఎలా ఉంది అంటే, ట్రాన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరండి? ఒకప్పుడు ఒక అబ్బాయికి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక ట్రాన్స్ కి ఎందుకు ఇవ్వరు? నేను కూడా ఒక అబ్బాయి నుంచే వచ్చాను, ఇప్పుడు అమ్మాయిగానే ఉన్నాను. అంటే ఈ రెండు కలిపితేనే కదా ఒక ట్రాన్స్ అయ్యాను, అంతే కదండి. నీకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇవ్వట్లేదు, ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తలేదు. ట్రాన్స్ కి ఎందుకు అసలు అంత చులకనగా తీసి పడేస్తారు? మేము కూడా మనుషులమే, మేము కూడా ఈ సొసైటీలోనే ఉన్నాం, మేము కూడా ఈ సొసైటీలోనే బతుకుతున్నాము. మీరు ఎందుకు మాకు రెస్పెక్ట్ ఇవ్వరు? మేము అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నాం. మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో టాలెంట్ వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చేసి మా టాలెంట్ అంటే మేము చూపిస్తాము, మాకన్నా వచ్చి ఇంకా బికమ్ ఏ ట్రాన్స్ కూడా మేమంటే ఏంటో చూపించి అన్ని రంగాల్లోకి ముందుకు వెళ్తాం. ఓకే, మీరు సినిమా ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటది. సో ఏం చెప్పదలుచుకోరు పవన్ కళ్యాణ్ గురించి? ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే మా మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే మా ఫ్యామిలీ లెక్క ఫీల్ అయిపోతారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన మెగాస్టార్ ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. మా డాడీ గానీ, మా బాబాయిలు గానీ, ఎవరంటే మీ ఫ్యామిలీ మన మెగాస్టార్ ఫ్యామిలీ. చిరంజీవి పెదనాన్న, మా డాడీ అంటారు చిరంజీవి మీ పెదనాన్న, చిరంజీవి గారు. చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చెప్తుంటారా, ఎవరు నాకు బెదిరింపులు చేస్తుంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తుంటారా? ఎవరైనా ఆబ్వియస్లీ అడిగేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్.
ఫస్ట్ గబ్బర్ సింగ్ నా లైఫ్ లో ఫస్ట్ మూవీ ఏంటంటే మా ఫ్యామిలీకి, మా అక్కకి, మా అన్నయ్యకి, నాకు నా లైఫ్ లో ఒక ఫస్ట్ సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసామంటే గబ్బర్ సింగ్. సో గబ్బర్ సింగ్ మూవీ మా లైఫ్ లో, మా ఫ్యామిలీ లైఫ్ లో మేము, మా డాడీ, నేను, మా అక్క, మా అన్నయ్య వెళ్ళి చూసామండి గబ్బర్ సింగ్. ఓకే మేడం, మీరు ఇది మగధీర సినిమా చూసారా? మగధీరలో మిత్రబింద బైరా ఉంటారు. సో అట్లా టచ్ చేస్తుంటే గతంలోకి వెళ్ళిపోతారు కదా, సో మిమ్మల్ని టచ్ చేయొచ్చా? సార్ నామా మిమ్మల్ని టచ్ చేయొచ్చా? వా ఎక్కడికి వెళ్ళిపోతున్నా నేను ఇక్కడే ఉండండి. అంటే నా అర్థం నేను కూడా భైరవనేమో, మీరు మిత్రబింద అన్నట్టుగా అనిపిస్తుంది. అదేం రోజులు ఇంకా ముందంటే ఇవ్వాలండి. ఓకే మేడం, మీకు ఈ స్పెల్లింగ్ తెలుసా? KISS అంటే అంటే ఏంది? KSS కిస్. కిస్ అంటే ఇస్తారా? అంటే కిస్మిస్ ఇస్తారా? అందరికి ఇస్తున్నాం. ఓకే అందరికీనా? అందరికి. సో ఓకే శశిరేఖ గారు, ర్యాపిడ్ ఫైర్ అడుగుతా, మీకు ఏమనిపించో చెప్పండి. ఫస్ట్ మిస్ ఇండియా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే చాలా ప్రౌడ్ గా ఉంది. ఐఎమ్ హ్యాపీ. సుడిగాలి సుధీర్ యాజ్ ఏ వన్ ఆఫ్ మై క్రష్. చాలా హ్యాండ్సమ్ ఉంటారు, చాలా బాగుంటారు. హ్యాపీ అతనితో వర్క్ చేసాం కాబట్టి. సందీప్ కిషన్ హీరో గారు, అతను కూడా క్రష్. అంటే యంగ్ లో ఉంటారు కదా బాయ్స్ అందరూ. సో చాలా బాగుంటారు, లుక్ బాగుంటది, హెయిర్ స్టైల్ బాగుంటది సందీప్ కిషన్ గారిది. ఐ లవ్ సందీప్ కిషన్. నాకు కనిపిస్తే గట్టి హక్ చేసుకొని ముద్దు పెట్టేయాలని ఉంది నాకు. విజయ్ దేవరకొండ మంచి రొమాంటిక్ బాయ్ కాబట్టి ఐ లైక్ రొమాన్స్. అతని దగ్గర ఒకసారి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మళ్ళాంటి వాళ్ళకి ఛాన్స్ రాదులే, బట్ ఫ్యూచర్. ఓకే ఆనంద్ దేవరకొండ తెలుసా? ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ వెళ్తాం. మీరు చూసి బేబీ సినిమా చూసారా? చూసాను. సేమ్ అనిపించింది చూడగానే? చాలా బాధగా ఉంది, అతను బ్రేకప్ అయిపోయింది కదా. సో అతను కూడా బాగుంటారు, చిన్న క్యూట్ గా, బుగ్గలు బాగుంటాయి, చీజ్, హెయిర్ స్టైల్, సిల్కీ హెయిర్ కాబట్టి బాగుంది. ఆనంద్ దేవరకొండ గారు కూడా ఇష్టమే నాకు. ఓకే నవీన్ పులిశెట్టి జాతిరత్నాల హీరో గురించి చెప్పగలచ్చు? జాతిరత్నాల హీరో గారు హైట్ ఉంటాడు కదా అబ్బాయి, సో పల్లెట్ బాగుంటాడు, చాలా కట్అవుట్ బాగుంటది ఫిగర్. విశ్వక్సేన గురించి చెప్తారా? విశ్వక్సేన్ అతను కూడా పర్లేదు బాగా. ఊరా మాస్ ఉంటారు. ఓకే ఎన్టీఆర్ గురించి చెప్తారు? ఎన్టీఆర్ సార్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ సార్, మా ఊరంతా ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ ఉన్నారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎన్టీఆర్ సార్ తో నాకు ఒకసారైనా కలవాలి, అంటే మీట్ అవ్వాలి, ఫేస్ టు ఫేస్ ఒక ఫోటో అయినా తీసుకోవాలి, మంచిగా అతను షూటింగ్ అవుతుంటే నేను చూడాలి, నా ఫేస్ నుంచి నేను చూడాలి అని ఉంది. ఓకే రామ్ చరణ్ గారి కూడా సేమ్ అంతే. ఓకే మీకు బాగా ఇష్టం, మీరు పోవాలనుకున్న ప్లేస్? బిగ్ బాస్ నాగార్జున గురించి ఏం చెప్తాను? బిగ్ బాస్ నాగార్జున సార్ చూసిన, నాగార్జున సార్ కి ఫస్ట్ ప్రపోజ్ చేస్తా, గట్టి హర్ట్ చేసేసుకుంటా. బాగుంటారు, ఇంకా యంగ్ లోనే ఉంటారు కాబట్టి. చిరంజీవి సార్ కన్నా నాకు నాగార్జున సార్ అంటే ఇంకా ఇష్టం. యంగ్ ఉంటారు కాబట్టి, యంగ్ ఉంటారు కాబట్టి చాలా బాగుంటారు. అంత 90s లో నాగార్జున సార్, ఐ లైక్ నాగార్జున సార్, కట్అవుట్ బాగుంటది. ఓకే మరి నాగార్జున వాళ్ళ కొడుకు అక్కినేని అఖిల్ సార్ కూడా బాగుంటారు. అఖిల్ ఏం చెప్తారు? అయ్యగారే నెంబర్ 1? అయ్యగారే నెంబర్ 1 అని చెప్తా, ఎందుకంటే కర్లీ హెయిర్ ఉంటది అఖిల్ సార్ కి. సో నేను రియల్ గా చూసాను, చాలా అంటే చాలా హ్యాండ్సమ్ ఉంటారు. అతన్ని చూస్తే ఫిదా, అసలు అమ్మాయిలు అయితే అసలు ఫిదా అయిపోతారు. అబ్బా ఒకసారి అయినా అతన్ని మాట్లాడాలి, కలవాలి. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ డైరెక్టర్ చెప్తా నాకంటే బోయపాటి శ్రీను గారు. సో బోయపాటి శ్రీను గారు కూడా మంచి డైరెక్షన్ చేశారు, అతను చాలా పెద్ద పేరు వచ్చింది. సో ఇక్కడ ఆర్జీవి గారు కూడా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్, మంచి వర్డ్స్ చెప్తారు ఆర్జీవి సార్. సో అతన్ని కూడా ఒకసారి మీట్ అవ్వాలని ఉంది నాకు. ఎందుకు మీట్ అవ్వాలి అనుకుంటే అతను మంచి ఇన్స్పిరేషన్ అబ్బా నాకు, మంచి వర్డ్స్ చెప్తారు, మంచిగా మాట్లాడతారు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, ఏదైనా కుల్లాగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి నాకు ఆర్జీవి గారితో కలవాలని ఉంది. ఓకే ఆర్జీవి గారు కొద్దిగా బోల్డ్ ఉంటారు కదా, మరి ఆయన ఎట్లా కలవాలనుకుంటున్నారు? అంటే ఎట్లా కలవాలంటే అతను చూసి ఆటోమేటిక్ గా మాట్లాడేస్తారు, మనం సింపుల్ గా మాట్లాడేస్తారు, అతను కూడా సింపుల్ గా మాట్లాడేస్తారు. ఓకే ఎనిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అటువంటి మూవీ ఆపర్చునిటీ ఉంటే నాకు కూడా ఇవ్వండి. ఓకే అలాంటి అనిమల్ సినిమాలో ఒక సాంగ్ ఉంది కదా, అట్లాంటి సాంగ్ మీరు చేశారా?
అటువంటి సాంగ్స్ నేనేం చేయలేదు. అట్లాంటి అవకాశం ఇస్తే చేస్తారా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, అలాంటి నాకు షూటింగ్ లో ఏ ఆపర్చునిటీ వచ్చినా బ్యాకప్ ఇవ్వకుండా చేస్తానండి. ఓకే, నాకు మన ఇండస్ట్రీ నుంచి ఏ షూటింగ్ వచ్చినా నేను చెయ్యనన్న ఓటు నా నోటంటే రానివ్వను. ఎంత కష్టమైనా నా సాయ శక్తులతో నేను ప్రయత్నించి మంచి సపోర్ట్ గా తీసుకొని, నాకు రాకపోయినా నేను యాక్టింగ్ నేర్చుకోను కదా, ఎక్స్ప్రెషన్స్ రీడింగ్స్ ఇచ్చుకొని మరి నేను నేర్చుకుంటా, చేస్తా. ఓకే, ఇప్పుడు సాయి పల్లవి గారు అందంగా ఉంటారా, శశిరేఖ అందంగా ఉంటారా అంటే మీరు చెప్తారు? సాయి పల్లవి గారు అందంగా ఉంటారు కాబట్టి ఓకే, ఫిదా సాయి పల్లవి గారు. ఏం చెప్తారు సాయి పల్లవి గురించి? నేను సాయి పల్లవి మేడం పెద్ద ఫిదా. అసలు చాలా క్యూట్ గా సింపుల్ గా ఉంటారు. సో మేడం డ్రెస్ కాస్ట్యూమ్స్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. హాఫ్ సారీస్ లో ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉంటది అలానే ఉంటారు. సో ఎప్పుడు నేను వెస్టర్న్ లో చూడలేదు మేడం ని. సో ఎప్పుడు చూసినా నేను ట్రెడిషనల్ గానే చూసాను. ఐ లైక్ దట్ పర్సన్. ఓకే, మరి రష్మిక మందన గురించి చెప్తారు? రష్మిక మందన కూడా మంచి ఫేవరెట్ హీరోయిన్. రష్మిక మందన, కృతి శెట్టి, ఇంకా శ్రీలీల. శ్రీలీల గురించి చెప్తారు? ఇక మనం కామెంట్ వచ్చినా శ్రీలీల గుంటామని మన కామెంట్ వచ్చాయా మీకు? శ్రీలీల ఉంటా అంటే నాకేం కామెంట్ రాలేదా? ఓకే, కలవాలనుంది శ్రీలీల కలవాలనుందా? ఓకే, అంటే మీకు తెలుసా వాస్తవంగా మీరు కూడా చాలా క్యూట్ గా ఉంటారు అని ఎవరైనా మీకు ఇట్లా డైరెక్ట్ గా వచ్చి ప్రపోజ్ చేసి చెప్పారా ఫేస్ టు ఫేస్? ఇట్లా ఒక అబ్బాయి, నేను ఇక్కడ ఇదే జూబ్లీహిల్స్ లో ఉండేటప్పుడు డైరెక్ట్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, నేను చూడగలే, నాకు వెళ్ళాలనిపిస్తలేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి ప్లీజ్ నేను ఇన్స్టా ఐడి ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు అని అడిగారు. సో హ్యాపీ అనిపించింది ఆ రోజు, ఒక అబ్బాయి నన్ను లైక్ చేశాడు అని చెప్పి. కానీ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, చాలా బాగున్నాడు. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నేను కాలేజీకి పోలేదు, మా సార్ అంటే స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్కి మా సార్ కొట్టి ఫాలో యువర్ డ్రీమ్స్ అని అన్నాడు. సో మీ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ మిమ్మల్ని ఫాలో అవుతాం, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పొచ్చామా ఒకసారి? నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, శశిరేఖ గౌడ. శశిరేఖ గౌడ. సో ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? నాకు ఇప్పుడు 11K.5K. ఓకే, 12K అనుకోండి. 12K. ఓకే, సో దానికి టచ్ చేసి ఇంకా మంచి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. రీచ్ అవ్వాలి అనుకుంటున్నా మంచిగా. అంటే ఇప్పుడు నాకు మొబైల్ ప్రాబ్లం ఉంది, కొంచెం వీడియోస్ తీసేదైనా మొబైల్ ప్రాబ్లం అయినా సో చూసి తీసుకోవాలి. యూట్యూబ్ ఉంది కానీ నేను నాకు టైం సరిపోతలేదు, రీల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, నేను నా టైమింగ్ ఎలా సేవ్ చేసుకోవాలి, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను, ఇన్స్టాలో కూడా రీల్స్ పోస్ట్ చేసుకోలేకపోతున్నాను, రీల్స్ ఉన్నా నా దగ్గర, టైం దొరుకుతలేదు. ఏ టైం పడితే ఆ టైం అయితే మనకు రీచ్ వెళ్ళదు కదా, సో దానికంటే ఒక టైం ఉంటది కాబట్టి ఆ టైం నాకు దొరుకుతలేదు. ఓకే, మీరు ఎక్కువ ఫోన్ లో వాడే యాప్ ఏది? ఏ యాప్ ఎక్కువ వాడుతున్నారు మీరు? ఇన్స్టా, స్నాప్. గూగుల్ వాడతారా? గూగుల్ ఎందుకు గూగుల్ మీరు వాడరు అసలు? గూగుల్ యూజ్ చేయము అసలు. అవునా? గూగుల్ మీరు ఏం చూడరు? గూగుల్ ఉంటాయండి, ఉంటాయిలే కానీ చాలా. నేను ఏం టచ్ చేయను, నాకు ఎక్కువ స్నాప్ ఉంటే చాలు. స్నాప్చాట్ బాగా ఇష్టమా? స్నాప్చాట్ బాగా యూజ్ చేస్తా. ఓకే, మీ స్నాప్చాట్ ఐడి చెప్తే బాగుంటుంది. శశిరేఖ గౌడ్ అని ఉంటది. శశిరేఖ రేఖ 88 ఉంటది. శశిరేఖ 88. ఓకే, ఇప్పుడు అంటే ఏం చెప్పదలుచుకో, సోషల్ మీడియాలో మిమ్మల్ని చాలా మంది ఇష్టపడుతుంటారు కదా, సో వాళ్ళని ఎప్పుడైనా ఫ్యాన్స్ మీట్ పెట్టి కలిసే ఛాన్స్ ఉందా అందరినీ? ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటే ఆబ్వియస్లీ నేను కూడా ఫ్యాన్ మీట్ అవుతాను. సో ఇంకా నాకు ఇప్పుడిప్పుడే కొంచెం అప్డేట్ ఇలా పెరుగుతున్నాను, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా నా జర్నీ. సో ఇంకా నాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది, వస్తారు అంటే ఖచ్చితంగా నేను ఫ్యాన్ మీట్ అవుతాను. అంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటది కదా, ఇలా కనీసం నా ఫ్రెండ్స్ తో, నా ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్స్ తో అయినా నేను మీట్ అవ్వలే, కనీసం ఇలాగా ఫ్యాన్ మీట్ అయినా పెట్టానంటే చాలా హ్యాపీ ఉంటది కదా. సో ఖచ్చితంగా షూర్. శశిరేఖ గారు ప్రమోషన్ చేస్తారా? చేస్తాను. ఎంత తీసుకుంటారు అమౌంట్? ప్రమోషన్ అంటే ఇప్పటికి వచ్చి చేయలేదు, నాకు చాలా ప్రమోషన్స్ ఉన్నాయి చేయడానికి, బట్ నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలో నాకు తెలియదు. ఓకే, మీకు ఆటగాడు నాన్వేషణ తెలుసా? ఆటగాడు నాన్వేషణ తెలుసు. ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన గురించి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. సో ఒక విధంగా అయితే హ్యాపీగానే మంచి అతను అని అనుకుంటా, ఎందుకంటే మనం ఎవరమీ వెళ్ళలేని ప్లేసెస్ కి అతను వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ వీడియోస్ తీసి మనకు యూట్యూబ్ లో సెండ్ చేస్తారు. అతనికి చాలా అంటే చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, చాలా ఫాలోవర్స్ ఉన్నారు. సో మనము అంటే ఇప్పుడు మన సిటీలో హైదరాబాద్ లో ఉన్నాము, సో మన విలేజెస్ ఉంటాయి చాలా, వాళ్ళకి ఎవరికి తెలియదు అక్కడ ఎక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు, బట్ అతని ద్వారా అయినా కొంతమందికి తెలుస్తున్నాయి. బట్ హ్యాపీ. సో మంచి అతను. బిగ్ బాస్ నుంచి
విన్నర్ అయ్యి వచ్చిన పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? పల్లవి ప్రశాంత్ అతను అంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిమలాడాడు, అది ఇది రైతు బిడ్డ అని అన్నాడు. ఇప్పుడు ఆ రైతు బిడ్డ ఎక్కడ కనిపిస్తలేదు, ఏం హెల్ప్ చేస్తలేడు ఇక్కడ, కనిపిస్తలేదు అసలు సోషల్ మీడియాలో కనిపిస్తలేదు కదా, ఎక్కువ కనిపిస్తలేదు సోషల్. అప్పుడు ఏం చూసినా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్. తను బిగ్ బాస్ లో ఉన్నా సరే అతనే వచ్చేవి రీల్స్ అన్ని వచ్చినవి. కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎక్కడ కనిపిస్తలేదే. వచ్చిన 50 lakhs క్యాష్ ప్రైజ్ రైతులకి హెల్ప్ చేస్తాను అన్నాడు, అసలు ఏం వీడియోస్ వస్తలేదు, ఏం ఫుటేజెస్ వస్తలేదు. అంటే అంటే పల్లవి ప్రశాంత్ మీద మీకు ఎందుకంత కోపం? అంటే మేము ఇంత బ్రేకప్ అయిందా మీ ఇద్దరికి ఏమన్నా? అతనికి నాకు బ్రేకప్ ఏంటండి, అలా ఏం లేదు. అతను చెడ్డోడు అని నేను చెప్పను, బట్ సోషల్ మీడియాలో అప్పుడు ఎక్కువగా కనిపించేటవారు, ఇప్పుడు అతను కనిపిస్తలేదు బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత. బట్ అతను బిజీలో అతను ఉండొచ్చేమో మేబీ, బట్ ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తారు. ఇప్పుడు నేననే కదా నా ఇంటెన్షన్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక అమ్మాయిగా అతను విన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు 50 lakhs వచ్చాయి, అతను తీసుకెళ్లి 50 lakhs నాగార్జున సార్ ముందు ఒక ఎపిసోడ్ లో రైతులకు పెడతాను అది ఇదని పెట్టాడు. బట్ నువ్వు రైతులకు పెట్టుకోపది నీ పర్సనల్. సో నేనేం చెప్తానంటే రైతులకు పెడతానని అన్నావు కాబట్టి అటువంటి ఒక 2-3 హెల్ప్ చేసి అతనికి ఎంత హెల్ప్ చేశారో ఆ హెల్ప్ చేసినవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెడితే, ఇప్పుడు ఇదే బిగ్ బాస్ లో నీకు ఎంత సపోర్ట్ అయితే చేశారు, నిజంగా హెల్ప్ చేస్తున్నాడు అనే సపోర్ట్ వస్తుంది కదా అతనికి. సో అతను ఇంకా గుడ్ అవుతాడు కదా. సో అది నా ఇంటెన్షన్, కనిపిస్తలేదు అని చెప్పి నా ఇంటెన్షన్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ శశిరేఖ మన దగ్గర డిన్నర్ చేద్దామని పిలిస్తే వెళ్తావా? వెళ్తాను, అలా ఏముంది. ఒక ఫ్రెండ్ గా క్యాజువల్ గానే ఒక మీట్ అయితే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ గానీ ఒక ఫ్రెండ్స్ గా గానీ ఒక కొంచెం సపోర్ట్ చేస్తామన్న వ్యక్తులు గానీ ఎవరైనా సపోర్ట్ చేస్తామంటే ఎవరు వెళ్ళకుండా ఉంటారండి చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో నాకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు సపోర్ట్ లేకుండా నేను ఇండస్ట్రీలో ఉండలేను, బట్ నాకు సపోర్ట్ అవసరం. బట్ ఎవరు సపోర్ట్ చేశారని నేను ఆబ్వియస్లీ నేను వెళ్తాను. మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? ఎవరు లేదా? పవన్ కళ్యాణ్ గారే. పొలిటీషియన్ అయినా హీరో అయినా మీకు ఆయన ఇష్టం? ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారిని చూసా. రామోజీ ఫిలిం సిటీ లో షూట్ అవుతుంది, కొమరం భీం అనుకుంటా, ఆ షూట్ లో చూసాను. కలిసారా? కలిసాను కానీ మాట్లాడలేదు. ఓకే, అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఈ మధ్యలో అమ్మాయిలని లవ్ చేస్తే అమ్మాయిలు అంటే బ్రేకప్ చెప్పటాలు కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని వేరే అఫేర్ పెట్టుకొని డ్రమ్ములు వేసి కుక్కర్లు వేసి అమ్ముతున్నారు. సో ఇప్పుడు మీలాంటి ట్రాన్స్ఫర్ లవ్ చేస్తే అట్లాంటి రిస్క్ మాకు ఉండదా? ఆబ్వియస్లీ ఉండదనే చెప్తాను. మమ్మల్ని చంపరు అబ్బాయిలు, ఎందుకంటే చంపుతాము, మాకు ఒక ఫ్యామిలీ సపోర్ట్. లవ్ చేస్తే బెనిఫిట్స్ ఏం చెప్పండి? బెనిఫిట్సా? ఇప్పుడు బెనిఫిట్స్ కావాలా? ట్రాన్స్ లవ్ చేస్తే ఏముంటది? ఒక అమ్మాయి ఎలా ఎన్ని బెనిఫిట్స్ ఇస్తాం, మేము అన్ని బెనిఫిట్స్ ఇస్తాము. సో ఇంకా కొంచెం అమ్మాయి కానీ మేము ఎక్కువ చూస్తాం, ఎందుకంటే మేము బయటకు వెళ్ళి మాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ తో ఇంకా మిమ్మల్ని చూసుకోవచ్చేమో. సో ఈ మధ్య ట్రాన్స్జెండర్స్ ని ఏంటి ఇప్పుడు ఎక్కువ చేసుకుంటారు, పెళ్లిళ్ళు లైక్ చేయడం కానీ పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఇది ఇంకా ముందుకి మేము అమ్మాయి లెక్క గుర్తించి మమ్మల్ని కూడా పెళ్లి చేసుకునే రోజులు వస్తే ఇంకా మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మంచిగా ఒక అమ్మాయి ఇలా అంటే కానీ ఒక డిఫరెంట్ ఉంటుంది, బట్ మమ్మల్ని కూడా పెళ్లి చేసుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఇప్పుడు మీ ఇంటి పేరుని మా ఇంటి పేరు మార్చాలంటే ఏం చేయాలి? ఆధార్ కార్డ్ సెంటర్కి అంటారా? శశిరేఖ గారు, మీరు ఇంటర్వ్యూ మొత్తం చూసాను, మీ ఎక్స్ప్రెషన్ చాలా అల్టిమేట్ అనిపిస్తున్నాయి. ఒకసారి నవరసాల టైప్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. ఓకే, చేస్తారా మీరు? చేస్తా. ఆర్ యు రెడీ? ఓకే, స్మైల్ ఇవ్వండి ఒకసారి. ఓకే, బాధ, శాంతం, ఓకే, ఏడుపు, భయం, బీభత్సం, కరుణ, ఓకే, శృంగారం, ఓకే, రొమాంటిక్ ఇట్లా అది కూడా కష్టమా? రొమాంటిక్, ఓకే,
సో ఇదండి ఈ రోజు కష్టాల కడలి నుంచి మిస్ ఇండియా శిఖరం వరకు ఎదిగినటువంటి శశిరేఖ గారితో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎన్నో విషయాలు చాలా తన యొక్క పర్సనల్ లైఫ్ గురించి కానీ, తన కష్టాల గురించి కానీ, తన ఎదుగుదల గురించి కానీ, సొసైటీలో మార్పుల గురించి కానీ చాలా చక్కగా ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. సో మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. మేడం మీకు ఎలా అనిపించింది మేడం? నాకు చాలా బాగా అనిపించింది. ఇది కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా హ్యాపీగా మంచి మంచి క్వశ్చన్స్ తో మంచి క్వశ్చన్స్ తో నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. మీరు కూడా చాలా క్వశ్చన్స్ నుంచి నా నుంచి తెలుసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అన్ని ఇంటర్వ్యూ, బెస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఇదే అండి శశిరేఖ, ట్రాన్స్జెండర్ శశిరేఖ గారితో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నాండి LG ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్, సైనింగ్ ఆఫ్. బై బై. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.